హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్లీస్ హోమ్. ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, బిర్యానీ అని. కాకపోతే ఈరోజు బిర్యానీ నాటుకోడి పుంజు దమ్ బిర్యానీ. ఇంకెందుకు ఆలస్యం, నాటుకోడి పుంజు దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నాటుకోడి పుంజు, బాదం జీడిపప్పు వేసి బాగా పెంచిన పుంజిది. నాటుకోడి పుంజుని కట్ చేయించి ఇలా పీసెస్గా 1/2 kg చికెన్ తీసుకున్నాం. నాటుకోడి పుంజును నీట్గా కడగాలి, కపుల్ ఆఫ్ టైమ్స్ కడగాలి. ఒకసారి కడిగితే సరిపోదు, వాటర్ క్లీన్గా వచ్చేంత వరకు కడగాలి. చూసారా వాటర్ ఎంత క్లీన్గా వచ్చాయో? ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనం చికెన్ని వాష్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని పీల్ చేసేసుకుని నీట్గా వాష్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేయాలి. 1 స్పూన్ మిరియాలు వేయాలి. సోంపు 2 స్పూన్స్ వేయాలి. ధనియాలు 3 స్పూన్స్ యాడ్ చేయాలి. టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. పీసెస్ మొత్తం వాటర్లో మునిగేంత వరకు కూడా వాటర్ వేయాలి. ఒకసారి అన్నీ కూడా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మినిమం 8 విజిల్స్ వరకు రానివ్వాలి. బిర్యానీ మసాలా రెడీ చేద్దాం. బిర్యానీ మసాలాకి నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని బిర్యానీ మసాలా కోసం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కూడా ఒకేసారి ఇలా పాన్లోకి వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మంచి సువాసన వస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. హాఫ్ కేజీ నాటుకోడి పుంజు తీసుకున్నాను కదా, దానికి 2 ఆనియన్స్ సరిపోతాయి. 2 ఆనియన్స్ని కూడా నీట్గా పీల్ చేసుకుని వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఆనియన్కి మధ్యలో ఇలా ఎల్లోగా ఉంటుంది లైట్గా. దాన్ని ఏ కర్రీ కుక్ చేసుకున్నా సరే మనం ఆ ఆనియన్కి మధ్యలో ఉన్నది తీసేయాలి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, నేను 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. 1 టమాటో తీసుకున్నాను. ఈ 3 కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ని ఇలా సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. టమాటోను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని కుకింగ్ పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేయాలి. 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి.
ఆయిల్ అండ్ ఘీ కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పులోకి కొన్ని జీడిపప్పులను తీసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. మిడిల్లో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకుని కుక్ చేసుకోవాలి. 8 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. కుక్కర్లో నుంచి ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ధనియాలు, సోంపు, మిరియాలు ఇవి ఏమీ లేకుండా ఒక పీసెస్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం చికెన్ని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. కుక్కర్లో ఉన్న వాటర్, ధనియాలు, మిరియాలు, సోంపు అలానే ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఫిల్టర్తో ఒక కప్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఓన్లీ వాటర్ మాత్రమే వచ్చేలా చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో ప్రెస్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం ఇలా కిందకు వచ్చేస్తాయి కప్లోకి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని యాడ్ చేయాలి. చికెన్ పైన ధనియాల పొడి, మనం ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ మసాలాని 2 స్పూన్స్ వరకు యాడ్ చేయాలి. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు, 2 స్పూన్స్ సరిపోతుంది. రిమైనింగ్ ఎప్పుడైనా మళ్ళీ బిర్యానీ చేసుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ గసగసాల పొడి, ఉప్పు 1.5 స్పూన్ యాడ్ చేశాను. అది మీ టేస్ట్కి తగ్గట్టు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి. కారం 2 స్పూన్స్ యాడ్ చేయాలి. పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా నేను రెండు కూడా కలిపి వేసేసాను. కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేయాలి. చికెన్ కుక్ చేసినప్పుడు వచ్చిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ వరకు పెరుగును యాడ్ చేయాలి. పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 1/2 కేజీ నాటుకోడి కాబట్టి 1/2 కేజీ రైస్ తీసుకోవాలి. ఒక గిన్నెలోకి రైస్ కుక్ చేయడానికి సరిపడా వాటర్ తీసుకుని 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేయాలి. టూ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేయాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. గరిటెతో ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. 1/2 కేజీ బాస్మతి రైస్ని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్న రైస్ని యాడ్ చేయాలి. ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది. నాటుకోడి పుంజు కర్రీ రెడీ అయిపోయింది.
స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రైస్ 70% ఉడికింది. 70% ఉడికిన రైస్ని నాటుకోడి కర్రీ మీద ఇలా వేయాలి. ఈ ప్రాసెస్లో రైస్ ఉడుకుతున్న గిన్నెను స్టవ్ ఆఫ్ చేయకూడదు. స్టవ్ ఆన్లోనే ఉంచుకుని రైస్ ఇలా తీసుకుని వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ ఉడికించిన వాటర్ని కొంచెం వేయాలి. మరీ ఎక్కువగా వేయకూడదు, లైట్గా వేయాలి. రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా వేయించిన క్యాషూ నట్స్ని ఇలా రైస్ పైన వేయాలి. ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ మసాలాను కూడా ఇలా పైన లైట్గా వేయాలి. కొత్తిమీరను కూడా పైన వేయాలి. 1 స్పూన్ నెయ్యిని కూడా ఇలా పైన వేయాలి. మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని చూసుకోవాలి. చూసారా బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. చాలా స్పైసీగా, యమ్మీగా, టేస్టీగా నాటుకోడి పుంజు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. తింటే కూడా సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.